విద్యుత్ కోతలకు కాలం చెల్లింది. సహజంగా వేసవి కాలం వచ్చిందంటే రోజుకి 12 గంటలు 13 గంటల విద్యుత్ కోతలు కూడా మనం చూసాం. రెండు తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు పరిస్థితులు అయితే అత్యంత దారుణం. పవర్ హాలిడేలు కూడా ప్రకటించారు. కొన్ని పరిశ్రమలు వారానికి 3 రోజులు మూసేశారు. లక్షలాది మంది రోడ్డున పడ్డారు. ప్రస్తుతం దేశంలో అలాంటి పరిస్థితులు లేవు. తాజాగా భారతదేశంలో గరిష్ట డిమాండ్ 2,79,000 మెగావాట్లకు చేరింది. అయినా కూడా ఎక్కడా విద్యుత్ కోత అనేది లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో లోడ్ ఎక్కువగా పడటం వల్ల ట్రాన్స్ఫారాలు ట్రిప్ అవ్వడం, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు విద్యుత్ కోత కాదు, అంతరాయాలు ఏర్పడతా ఉన్నాయి. ఇక దేశంలో ఇప్పటికే 1,55,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు సోలార్ విద్యుత్ పుష్కలంగా లభిస్తూ ఉంది. అందుకే పగటి పూట విద్యుత్కి అసలు షార్టేజే లేదు, కోత అనేదే లేదు. ఇక సాయంత్రం 6:30 తర్వాత థర్మల్ విద్యుత్తు, పూర్తిగా థర్మల్ విద్యుత్తు, పవన విద్యుత్తు, అణు విద్యుత్తు, ఈ పవర్ మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది. హైడల్ విద్యుత్తు కొన్ని ప్రాంతాల్లో, హిమాలయ పర్వత సానువుల్లో, ఆ హిమాలయాల్లో కరిగే మంచు కారణంగా ప్రవహించే నదుల్లో ఉన్న ప్రాజెక్టులు మాత్రమే అక్కడ కొంచెం హైడల్ విద్యుత్ వస్తూ ఉంది. మిగతాది సాయంత్రం నుంచి ఉదయం తెల్లారే వరకు మొత్తం థర్మల్ విద్యుత్తే ఆదుకుంటా ఉంది. అయినా కూడా రాత్రిపూట కూడా ఎక్కడ విద్యుత్ కోతలు లేవు. రాబోయే 2 సంవత్సరాల్లో సోలార్ పవర్ కెపాసిటీని 3 లక్షల మెగావాట్లకి ప్రభుత్వం పెంచబోతాం. చైనా ఏదైతే చేసిందో సోలార్ పవర్, చైనాలో ఇప్పటికే 12 లక్షల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటా ఉన్నారు. ఆ విద్యుత్తుతో 2 వీలర్ 4 వీలర్ అన్ని పెద్ద పెద్ద ట్రక్కులు కూడా ఈవీలుగా మార్చి వాటిని ఛార్జింగ్ పెట్టుకుంటా ఉన్నారు. అంటే సోలార్ విద్యుత్తు పగలే ఉత్పత్తి అవుతుంది, పగలే దాన్ని వాడుకోవాలి. స్టోర్ చేసే సదుపాయాలు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు అవి కూడా ఆ సోలార్ విద్యుత్తుని స్టోర్ చేసి మరలా 2-3 గంటల్లోనే పీక్ అవర్స్లో, ఈవినింగ్ 6 to 10 ఆ పీక్ అవర్స్లో ఉపయోగించుకుంటారు. ఇక పంపుడు స్టోరేజ్ వ్యవస్థలు కూడా కొన్ని అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఈ విధంగా విద్యుత్ రంగంలో భారత గణనీయమైన పురోగతిని సాధించింది. రాబోయే రోజుల్లో మరిన్ని అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మీ ప్రాంతంలో విద్యుత్ కోతలు ఏమైనా ఉన్నాయా, గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.